పుష్పలీల గారు, ఈ ఎస్సీ బీసీ పంచాయతీ ఏంది మేడం? అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంటారు. ఇప్పుడు నాలాంటి కామన్ మ్యాన్కి ఏముందంటే, అరే బాబు ఈ పంచాయతీ ఎందుకు రా బాబు, అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే రాను పెద్దగా ఉండకూడదని కూడా నేను కోరుకుంటాం కామన్ మ్యాన్గా. అంతా కూడా అంటే ప్రైవేట్ వ్యవస్థే దాదాపుగా ఉంది. అసలు జనరల్గా ఈ వర్గీకరణలు ఇవన్నీ కూడా, ఈ పంచాయతీలన్నీ కూడా ఎక్కడ మనకి ఎక్కడ ఉద్యోగం వస్తుంది, మనకి కొంచెం తక్కువ మార్కులు వచ్చినా వస్తుందని నా అభిప్రాయం. మీరేం చెప్తారు? అంటే ఈ భారతదేశం యొక్క మైండ్ సెట్ అట్లాంటిదండి. అందుకే భారతదేశం ఇతర దేశాలు ఏదైనా క్యాస్టిజం అనేది పెద్ద మన దరిద్రం, ఈ దేశానికి పెద్ద శాపం ఇది. ఈ మతాలు కులాలు అన్ని కూడా మన అడ్డు అంటే దేశానికి అభివృద్ధిలో పోకపోవడానికి ఇవి ఒక పెద్ద మనకి బ్రేక్స్. రెండోది అంటే దీన్ని పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందుకునే దుష్టులు చాలా ఎక్కువ మంది. క్రీడ ఇది. ఎందుకంటే వారి గురించి మాట్లాడుతున్నారా వారు బీజేపీ అంటే నేను ఎవరి గురించి ప్రస్తావించడం లేదు. కులానికి ఒకరు మతాన్ని ఒకరు కొంతమంది ఎవరైనా కూడా ఏమన్నా అదే అంటున్నా, ఎలక్షన్ లో వాడుకోవడం కోసం ఒక స్టెంట్ ప్లే చేసే వాళ్ళు కొంతమంది ఇప్పుడు మా రిజర్వేషన్ డైరెక్ట్ గా చెప్తున్నా, ఎస్సీలలో మాదిగల్లో మా గొడవేమి అవతల వాళ్ళతో మా సోదరులతో లేదు. మాకు కృష్ణమాదిగ అయినా నేనైనా చెప్పేది అది, మాకు వాళ్ళతో గొడవ లేదు. మేమిద్దరం అన్నదమ్ములం. కాబట్టి ఒక తమ్ముడు పంచుకున్న దాంట్లో ఉన్న ఆస్తిని ఇద్దరు అన్నదమ్ములు పంచుకోవాలంటున్నాము. నువ్వు పంచుకోవడం నేను పంచుకోవడం నాకు ఇష్టం లేదు, నేనే తింటానంటే వర్గీకరణ అంటే అదే కదా. ఆర్థికంగా ఎవరైతే మరీ కింద ఉన్నారో ఎవరు పైన ఉన్నారో అనే దాంట్లో వర్గీకరణ చేసాం. మళ్ళీ మా దాంట్లో కూడా అందులో చేస్తే అందులో ఫస్ట్ సామాజికంగా ఆర్థికంగానే ఎక్కువ. సామాజికం కూడా వాళ్ళే ఉన్నారు, రాజకీయం కూడా వాళ్ళే ఉన్నారు. ఈ మూడు రిజర్వేషన్ అంబేద్కర్ గారు ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన రిజర్వేషన్ ని మిస్యూజ్ అయ్యింది. అది ఎలా మిస్యూజ్ అయ్యిందంటే, ఆ రోజు మేము వెట్టి చాకిరి వ్యవస్థలో మాదిగలు ఉన్నాము, మాలలు లేరు. అది కొంత ప్రాంతాల ఆంధ్రాలో మాలలు ఉంటారు, ఇక్కడ మాదిగలు ఉంటాము. తెలంగాణ ఎట్లయితే రాదు అన్నారో తెలంగాణ వచ్చింది ఎట్లనో, మాదిగ వర్గీకరణ కూడా సాధ్యం కాదు అన్న భారతదేశం యావత్ అందరూ ఒప్పుకున్నా, అన్ని రాష్ట్ర అసెంబ్లీలు ఒప్పుకున్నాయి, రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, ప్రధానమంత్రులు కూడా అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారు కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఉషా మెహ్రా కమిటీ ద్వారా నేను 2000 అంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నేను సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆ బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఆర్థికంగా చాలా బాగా ఉన్నారు, అన్ని రకాలుగా బాగున్నారు కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి వాళ్ళు దాన్ని మళ్ళీ అడ్డంకి వేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాల నుంచి యుద్ధం. దాన్ని ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఉద్యోగాలే లేనప్పుడు ప్రైవేట్కరణే ఉద్యోగాలు కావాలి, మన గవర్నమెంట్ ఉద్యోగాలే ఎందుకు అని అనుకున్నప్పుడు నేను కూడా దానికి ఒక అందుకు సమర్థిస్తా. కానీ మాకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు కావాలి. మాకు ఎందుకు, మేము చాలా వెనుకబడి వెళ్ళిపోయాం. రిజర్వేషన్ అనేది ఏంటి, అంటరానితనం వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఉండాలి, అందరికి కాదు రిజర్వేషన్. సామాజికంగా కొంత వెనక నెట్టిబడిన సామాజిక అనే వంశాన్ని కూడా చాలా మందికి కొటేషన్ తెలియదు. దళిత అంటేనే కన్ఫ్యూజన్ ఉంటది, చాలా మందికి తెలియదు. అది తెలియదు అంటున్నా, వెనకబడ్డ వాళ్ళ లేకపోతే క్యాస్ట్ పరంగా. ఇప్పుడు ఏదైతే దళితుడు అంటే ఎవరు ప్రశ్న నేను చెప్తాను. ఇప్పుడు మురికి పనులు చేసేవాళ్ళు, డ్రైనేజీ వ్యవస్థలో జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు మాదిగోళ్లే చేస్తారు, వేరే వాళ్ళు చేయరు. అందులో ఆ వ్యవస్థలో అక్కడికి వచ్చినప్పుడు ఆ పనులు 4th క్లాస్ ఉండి ఆ ఉద్యోగాలు మాత్రం పొందేవాళ్ళు, చాలా లో పోస్టులు చేసేవాళ్ళే దళితుల్లో మాదిగ జాతి ఉంటుంది ఇక్కడ. అప్పుడు ఏమైంది, రిజర్వేషన్ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు మిషనరీస్ వచ్చాయి. మిషనరీ వచ్చినప్పుడు మాల సోదరులకు కులవృత్తి ఉందో లేదో మనకు కరెక్ట్గా తెలియదు. వాళ్ళు ఆ మిషనరీని ఉపయోగించుకొని ఆ క్రిస్టియానిటీలకు వెళ్ళిపోయి వాళ్ళు చాలా మంది దాని ఎడ్యుకేషన్ చక్కగా వాడుకున్నారు, బాగుపడండి, మేము వద్దనట్లేదు. మేము ఎప్పుడైతే వెట్టి చాకిరి వ్యవస్థలో ఉండి బయటకు వచ్చేసరికి మా రిజర్వేషన్లో వాళ్ళు లేకపోతే, ఇప్పుడు అన్న లేకపోతే తమ్ముడు తింటాడు కదా పాలు, అట్లా తిన్నారు. రిజర్వేషన్ తిన్నారు అంటే వాళ్ళు వాడుకున్నారు, మేమేం అభ్యంతరాలు పెట్టలేదు కొన్నేళ్ల వరకు. ఆ తర్వాత మా వాళ్ళు కూడా వెట్టి చాకిరి వ్యవస్థ నుంచి విముక్తి పొందిన తర్వాత, ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత, వెట్టి చాకిరి నిర్మూలన జరిగిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ విధానానికి అసైన్మెంట్ లాంటి చట్టాన్ని తెచ్చిన, భూమిలు మాకు ఇచ్చిన తర్వాత మాకు ఎడ్యుకేషన్ బ్యాక్ అయిపోయినాం కాబట్టి వాళ్ళతో పోటీ పడలేకపోయినాం కాబట్టి మేము చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత, ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత
లేకపోతే అప్పటి నుంచి పాత రోజుల్లోంచి కూడా సో ఇవి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, విద్యావనంలో ట్రైబల్స్, ఎస్సీలు, బీసీలు అందరికీ విద్యలో ముందుకుండాలి, ప్రాథమిక హక్కును గుర్తించుకొని రాజ్యాంగంలో రాసింది అందరి కోసం రాశారు అంబేద్కర్ గారు. సో దాన్ని ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా ఉపయోగించుకుందాం అనే ఆలోచనలో వచ్చిన వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఆలోచనలతో ముందు వచ్చి చదువుకున్నారు. చదువుకున్న తర్వాత రిజర్వేషన్ దగ్గరకు వచ్చి మా రిజర్వేషన్ మేము తీసుకొని పొందుదామంటే మాకంటే ముందు షార్ప్గా ఉండి అన్ని రకాల ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసిన ఫ్యామిలీస్గా మంచిగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు వాళ్ళ మార్కులు ఎట్లాగానే ఎక్కువనే వస్తాయి. రైటా కదా? ఇప్పుడు 3 పూటలు తిండి లేకుండా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దుప్పటి లేక దోమలు గారి చదువుకున్నాడు, చదువు ఎట్లుంటది? నీకు 3 పూటల్లో అన్నం తిని చక్కగా ఇంట్లో నిద్రపోయి లైటు, కరెంటు, వాటర్ అన్ని ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు ఎగ్జామ్ రాస్తే ఎట్లుంటది? సో వాడి బ్రెయిన్కు వీడికేమో నిత్య పోరాటం, వాడికేమో అన్నీ ఉన్నాయి. సో నేను మేధావిని అనడానికి వాళ్ళు అనడానికి రైటే లేదు. ఇప్పుడు మేమేమంటున్నాము, సరే ఏదో వచ్చింది మాది మాకు పెట్టండి. అప్పుడు నేను ఏబిసిడి వర్గంలో పిల్లలు 2 సంవత్సరాలు పాస్ అయినప్పుడు 27,000 మంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు సమానంగా వచ్చాయి. మాకే వచ్చాయి మాదిగలకి. అది మేమేమంటున్నాం, ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు మేము పంచుకుంటాము, మాలలు ఎక్కువ ఉంటారు మీరు జనాభా ప్రాతిపదికన అక్కడ పంచుకుంటాం.